ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అథ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. 11వ అధ్యాయం మొదటి శ్లోకం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము తొలగిపోయినది. 2వ శ్లోకం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసి తిని, మరియు అవ్యయములైన నీ మాహాత్మ్యములను కూడా గుర్తించి తిని. 3వ శ్లోకం. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ అభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించకోరుదును. 4వ శ్లోకం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. హే ప్రభు, యోగేశ్వర, నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము. 5వ శ్లోకం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను, ఓ అర్జున, పృథాకుమార, లక్షలాదిగా గల నానా విధములును దివ్యములును పలువర్ణమయములును అగు రూపములను నా విభూతులను ఇప్పుడు కాంచుము. 6వ శ్లోకం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఓ భారత, ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ కుమారులను, సమస్త ఇతర దేవతలను కాంచుము. అలాగుననే ఇదివరకెన్నడును ఎవ్వరును కనని వినని పలు అద్భుత విషయములను గాంచుము. 7వ శ్లోకం. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి. ఓ అర్జున, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా కాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపకలదు.
స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీనియందే సంపూర్ణముగా కలవు. 8వ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కాని ప్రస్తుత నేత్రములచే నన్ను కాంచలేవు కనుక నేను నీకు దివ్య నేత్రములను ఒసగుచున్నాను. నా యోగ వైభవమును వీక్షింపుము. 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. 10వ శ్లోకం. అనేకవక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. 11వ శ్లోకం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విశ్వరూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశల గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. 12వ శ్లోకం. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమ పురుషుని తేజస్సును పోలగలదు. 13వ శ్లోకం. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను. 14వ శ్లోకం. తతః స విస్మయావిష్టః హృష్టరో మా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములాచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. 15వ శ్లోకం. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే
सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमलासनस्थं ऋषींश्च सर्वानुरगांश्च దివ్యాన్. అర్జునుడు పలికెను, హే కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులై యుండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్య సర్పములను కూడా నీయందు నేను దర్శించుచున్నాను. 16వ శ్లోకం. అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వా సర్వతోనంతరూపం నాంతన్న మధ్యన్న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. హే విశ్వప్రభు, విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతములను నేను కాంచలేకున్నాను. 17వ శ్లోకం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వ దిక్కులయందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీటములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్ర నేను గాంచుచున్నాను. 18వ శ్లోకం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. దివ్యమైన ఆదిధ్యేయము నీవే, విశ్వమంతటికిని పరమాధారము నీవే, అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే. నీవే శాశ్వత ధర్మమును రక్షించు దేవదేవుడవు. ఇదియే నా అభిప్రాయము. 19వ శ్లోకం. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నీవు ఆది మధ్యాంతరహితుడవై ఉన్నావు. నీ వైభవము అపరిమితమై ఉన్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగి ఉన్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను. 20వ శ్లోకం. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. నీవు ఒక్కడవే అయినను సమస్త ఆకాశమును, సర్వలోకములను మరియు వారి నడుమగల ప్రదేశమునంతటిని వ్యాపించి ఉన్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నీయును కలతనొందుచున్నవి. 21వ శ్లోకం. అమీహిత్వా సురసంఘా విశంతి
केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्तुवन्ति त्वां స్తుతిభిः పుష్కలాభిః. దేవతా సమూహములన్నీయును నిన్ను శరణు వేడి నీయందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు మిగుల భయ విహ్వలురై దోసిలి యొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు సిద్ధ సమూహములు శాంతి శాంతి అని పలుకుచు వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు. 22వ శ్లోకం. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. పరమశివుని పలు రూపములు ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు. 23వ శ్లోకం. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. ఓ మహాబాహో, బహుముఖములను, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భయంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నీయు వ్యథ చెందుచున్నవి. వాని వలనే నేనును కలత చెందుచున్నాను. 24వ శ్లోకం. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిన్న విందామి శమం చ విష్ణో. ఓ సర్వవ్యాపక విష్ణు, పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు విప్పారిన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను కాంచి నా మనస్సు భీతిచే కలతనొందినది. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రము నిలుపుకొనలేకున్నాను. 25వ శ్లోకం. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవదేవా, ప్రపంచ శరణ్య, దయచే నాయడ ప్రసన్నుడవగుము. నీ మండుచున్న మృత్యువును బోలిన ముఖములను మరియు భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వ విధముల నేను భ్రాంతుడనైతిని. 26వ శ్లోకం. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. 27వ శ్లోకం. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్రతనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధ ముఖ్యులు కూడా
వేగముగా నీ భయంకరమైన నోళ్లయందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత శిరులై తగుల్కొనుటయు నేను గాంచుచున్నాను. 28వ శ్లోకం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. నదీ ప్రవాహములు సముద్రమునందు ప్రవేశించు రీతి ఈ మహాయోధులందరూ నీ నోళ్ల యందు ప్రవేశించి మండిపోవుచున్నారు. 29వ శ్లోకం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. జ్వలించు యజ్ఞయందు నాశము కొరకై మిడతలు ప్రవేశించు రీతి జనులందరూ అత్యంత వేగముగా నీ వక్త్రములందు ప్రవేశించుచున్నట్లు నేను గాంచుచున్నాను. 30వ శ్లోకం. లేలిహ్యసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మృంగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను మరియు తాపకారములను అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు. 31వ శ్లోకం. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. 32వ శ్లోకం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పీత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను, నేను లోకములనన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షముననున్నను ఈ వీరులెవ్వరునూ మిగులరు. 33వ శ్లోకం. తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచుము. శత్రులను జయించి సర్వ సంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నా చేత మునుపే హతులైన వారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. 34వ శ్లోకం. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠాః
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏమాత్రము వ్యథనొందక కేవలము యుద్ధము ఒనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు. 35వ శ్లోకం. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. సంజయుడు పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను. మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. 36వ శ్లోకం. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అర్జునుడు పలికెను, ఓ ఋషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు గౌరవపూర్వకముగా అంజలి ఘటించుచున్నను. రాక్షసులు భీతి చెందిన వారై పలు దిక్కుల పలాయనమగుచున్నారు. ఇది అంతయు యుక్తముగానే ఉన్నది. 37వ శ్లోకం. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక సిద్ధాదులందరూ నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్లు నీవే, వాటి కంటెను పరమైన అక్షర స్వరూపుడవు, అనగా సచ్చిదానంద పరబ్రహ్మవు నీవే. 38వ శ్లోకం. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయమువు. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్య శరణ్యుడవు. ఓ అనంతరూప, ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడి ఉన్నది. 39వ శ్లోకం. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువును మరియు పరమ నియామకుడును నీవే. అగ్ని, జలము, చంద్రుడవు నీవే. ఆది జీవి అయిన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే. కనుకనే నీకు 1000 నమస్కారములు చేయుచు మరల మరల వందనములనర్పించుచున్నాను. 40వ శ్లోకం. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా
అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నీకు ముందు నుండి వెనుక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారములను అర్పించుచున్నాను. ఓ అనంతవీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి, కనుకనే సర్వమును నీవే అయ్యున్నావు. 41వ శ్లోకం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. 42వ శ్లోకం. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. నీ మహిమమును తెలియక నిన్ను మిత్రునిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించి తిని, ప్రేమతో గాని లేదా మూర్ఖత్వముతో గాని నేనునరించిన దానినంతటినీ కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతిగొనున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరపరచితిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమింపుము. 43వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః లోకత్రయేప్యప్రతిమప్రభావా. స్థావర జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్య పూజనీయుడగు పరమ ఆధ్యాత్మిక గురుడవు నీవే. నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు గాని మరొకడుండడు. ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, అట్టి ఎడ నీకన్నను అధికుడు ముల్లోకములలో ఎవరుండును? 44వ శ్లోకం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. నీవు ప్రతి జీవికిని పూజనీయుడవైన దేవదేవుడవు, కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలిని ప్రియుడు సహించునట్లు నీ ఎడ నునరించిన నా తప్పులను దయతో సహింపుము. 45వ శ్లోకం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమునుగాంచి నేను మిగుల సంతోషించి తిని, కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా, జగన్నివాస, నా ఎడ కరుణను చూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము. 46వ శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప, సహస్రబాహో, కిరీటమును ధరించి
శంఖ చక్ర గద పద్మములను హస్తములందు కలిగియుండెడి నీ చతుర్భుజ రూపమును కాంచగోరుదును. నిన్ను ఆ రూపమునందు కాంచ నేను అభిలషించుచున్నాను. 47వ శ్లోకం. శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, ప్రసన్నుడనైన నేను నా అంతరంగిక శక్తిచే భౌతిక జగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును అనంతమును ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరునూ గాంచియుండలేదు. 48వ శ్లోకం. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ కురుప్రవీరా, వేదాధ్యయనము చేతగాని యజ్ఞముల చేతగాని దానముల చేతగాని పుణ్యకర్మల చేతగాని ఉగ్రమగు తపస్సుల చేతగాని భౌతిక జగమున ఈ రూపములో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరునూ గాంచియుండలేదు. 49వ శ్లోకం. మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభిః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యథకును మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమునే మరల చూడుము. 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు పలికెను, వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. 51వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామ సుందర రూపమును చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక స్థితిని పొందితిని. 52వ శ్లోకం. శ్రీభగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపముగాంచుటకు మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించు అవకాశమునకై దేవతలు సైతము నిత్యము వేచియుందురు. 53వ శ్లోకం.
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవుగాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే గాని, తపశ్చర్యలచే గాని, దానములచే గాని, యజ్ఞ కర్మలచే గాని శక్యము కాదు. 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. కాని ఓ పరంతప, అర్జున, ఇట్టిన చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావ స్థితి నందుటకును కేవలము అనన్యభక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. 55వ శ్లోకం. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు యః స మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః.